హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు ఇంకొక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ కూడా చూద్దాము. ఇదేంటంటే భగవత్ అండ్ షా అన్వేల్ స్టాట్యూ ఆఫ్ సవాకర్ ఇన్ అండమాన్. సో విడి సవాకర్ ఈయన ఏంటంటే మన ఫ్రీడమ్ ఫైటర్. ఓకే, హీఈస్ వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్ అండ్ హిందుత్వ ఫిలాసఫీ ఫౌండర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, హిందుత్వ ఫిలాసఫీ ఫౌండర్ అని చెప్పొచ్చు. సోషల్ రిఫార్మర్, ఈయన పొలిటీషియన్, లాయర్. ఓకే, సోషల్ రిఫార్మర్గా ఉన్నారనమాట. సో ఈయనకి సంబంధించిన న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే విడి సవాకర్ స్టాట్యూని ఒకటి అన్వేల్ చేయడం జరిగింది, అంటే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడ? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో బియోద్నాబాద్లో ఈ స్టాట్యూని ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. సో దాని తర్వాత పోర్ట్ బ్లేయర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విడి సవాకర్ గారి మీద సాంగ్ కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు ఎందుకు ఇది ఈ సందర్భం అంటే మన సవార్కర్ గారు రాసిన పోయం ఒకటి ఉంది. అదేంటంటే సాగర ప్రాణ్ తల్మలాల అనే సాంగ్ అనమాట. ఈ సాగర్ ప్రాణ్ తల్మలాల అనే పోయం రాసి 116 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, సో దానికి గుర్తుగా ఇప్పుడు ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ సాగర ప్రాణ్ తల్మలాల అనే దానికి అర్థం ఏంటంటే మై సోల్ ఈజ్ ఇన్ టోర్మెంట్, అంటే నా మనసు ఆందోళనలో ఉంది అని చెప్పడం అనమాట. ఓకే, సో ఈ పోర్ట్ బ్లేయర్లోనే ఆయన్ని అక్కడే బంధించి బ్రిటిషర్స్ సో యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఆయన్ని బంధించి అక్కడే ఉంచారనమాట పోర్ట్ బ్లేయర్ జైల్లో. ఓకే, సో ఈ పోర్ట్ బ్లేయర్ని ఇప్పుడు ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ దాని పేరు మార్చింది, శ్రీ విజయపురం అని దాన్ని పేరు, పోర్ట్ బ్లేయర్ని కాస్త శ్రీ విజయపురంగా మార్చారు. సో ఇంకా విడి సవాకర్ గారి గురించి ముఖ్యమైన అంశాలు ఇక్కడ లేనివి నేను చెప్తాను. సో విడి సవాకర్ అంటే ఏంటంటే వినాయక దామోదర్ సవాకర్ అన్నమాట. సో ఈయన 1883లో ఈయన నాసిక్ మహారాష్ట్రలో జన్మించారనమాట. ఓకే, సో ఈయన తండ్రి పేరు దామోదర్ పంత్, తల్లి పేరు రాధాబాయి. తండ్రి పేరు దామోదర్ పంత్, తల్లి పేరు రాధాబాయి. సో ఈయన హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ హిందుత్వ ఫిలాసఫీ అని కూడా చెప్తారు ఈయన గురించి. 1857లో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఎందుకు అంటున్నామంటే ఈయన దాన్ని, ఆ సిపాయి రివోల్ట్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఆయన పేర్కొన్నారు. అందుకనే మనం దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా మనం చెప్తున్నాం. ఓకే, ఫస్ట్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అని చెప్పారనమాట ఆయన. నెక్స్ట్ ఈయన తన బుక్ హిందుత్వ అనే బుక్లో 2 నేషన్ థియరీ గురించి కూడా రాశారు. అంటే హిందూస్కి హిందూ ల్యాండ్ ఉండాలి, ముస్లిం సపరేట్ దేశం ఉండాలి అని చెప్పేసి ఆయన రాశారనమాట. సో తర్వాత దాన్ని హిందూ మహాసభ కూడా దాన్ని ఒక రెజల్యూషన్గా, ఒక తీర్మానంగా దాన్ని పాస్ చేసింది. సో అయితే ఏంటంటే 1948లో ఈయన ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ గారి చంపిన వాళ్ళలో ఈయన కూడా ఒక కాన్స్పిరేటర్ అని చెప్పేసి ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఆయన విడుదల కూడా చేయడం జరిగిందనమాట. అయితే ఈయన 1966లో మరణించారు. చాలా ముఖ్యమైన రెవల్యూషనరీ సంస్థలని ఈయన ఏర్పాటు చేశారని చెప్పచ్చు అనమాట. మనకి లాల్ బాల్ పాల్ ట్రయో ఉన్నారు కదా, సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారనమాట ఈయన. సో ఈయన 16 సంవత్సరాల వయసులోనే మిత్రమేళ అనే ఒక సంస్థని ఏర్పాటు చేశారు. సో ఈ మిత్రమేళ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంప్లీట్ పొలిటికల్ ఇండిపెండెన్స్ రావాలి మన దేశానికి అని చెప్పేసి ఈ మిత్రమేళని ఏర్పాటు చేశారు. దాన్ని తర్వాత అభినవ భారత్గా దాన్ని పేరు మార్చారు. ఆ మిత్రమేళని తర్వాత అభినవ భారత్గా దాన్ని మార్చారనమాట. సో ఈ మిత్రమేళ కానీ అభినవ భారత్ అనే సంస్థ యాక్చువల్గా
యంగ్ ఇటలీ మూమెంట్, ఇప్పుడు మజినీ స్టార్ట్ చేసిన యంగ్ ఇటలీ మూమెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రష్యాలో ఉన్న రెవల్యూషనరీ సొసైటీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ అభినవ భారత్ని ఆర్ మిత్రమేళని ఏర్పాటు చేశారనమాట. సో దాని తర్వాత 1906లో ఈయన ఫ్రీ ఇండియా సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. 1906లో ఫ్రీ ఇండియా సొసైటీని కూడా ఏర్పాటు చేశారనమాట. ఈయన ఇటలీ అప్పుడున్న గుస్పీ మజినీ ఉన్నారు కదా, ఆయన పేరు మీద, అంటే ఇటాలియన్ ఆయన పేరు మీద కూడా ఒక బయోగ్రఫీ రాశారు. ఓకే, 1905లో శ్యామ్జీ కిషన్ వర్మ చే ఏర్పాటు చేసిన ఇండియా హౌస్లో ఒక మెంబర్గా కూడా ఈయన ఉన్నారనమాట. ఓకే, సో సవాకర్ 1907లో మన ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఉంది కదా, అంటే 1857 రివోల్ట్ ఉంది కదా, దాని యొక్క 50th యానివర్సరీని కూడా ఆయన 1907లో సెలబ్రేట్ చేశారు. సో అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్కి. ఈయన హ్యాండ్మేడ్ బాంబ్స్, గొరిల్లా వార్ఫేర్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకున్నారు. ఓకే, మదన్ లాల్ డింగ్రాకి ఈయన బ్రిటిష్ ఆఫీసర్ని చంపిన, మర్డర్ చేసిన మదన్ లాల్ డింగ్రా కూడా ఈయన డిఫెన్స్గా, లీగల్ డిఫెన్స్గా అంటే లాయర్గా కూడా ఈయన పనిచేశారు. తర్వాత ఈ మోర్లే మింటో రిఫార్మ్స్కి వ్యతిరేకంగా ఆయన ఆర్మడ్ రివోల్ట్ చేస్తే దానికి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో తర్వాత ఆయన ఎస్కేప్ అవడానికి ప్రయత్నించినా కానీ ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో యాంటీ ముస్లిం, యాంటీ బ్రిటిష్ పాలిటిక్స్ని ఈయన ఎక్కువ ఫాలో అయ్యేవాడు. నెక్స్ట్ ఈయన రైట్ వింగ్ సంస్థ అయిన హిందూ మహాసభకి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ఆయన దీనికి ఫౌండర్ ఏం కాదు హిందూ మహాసభకి, కానీ దానికి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారనమాట. ముఖ్యంగా ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క క్రిటిక్ అని చెప్పచ్చు, అండ్ మహాత్మా గాంధీ యొక్క క్రిటిక్ అని చెప్పచ్చు. ఈయన 1942లో మహాత్మా గాంధీ గారు చేపట్టిన క్విట్ ఇండియా స్ట్రగుల్ ఏదైతే ఉందో, క్విట్ ఇండియా మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఈయన అపోజ్ చేశారనమాట. ఓకే, సో ఈయనకి మన దేశంలో ఈక్వల్ రైట్స్ ఉండాలి, ఓకే, క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ అటువంటి డిఫరెన్సెస్ ఉండకూడదు, ఓకే, మైనారిటీస్కి కూడా ఎఫెక్టివ్గా సేఫ్ గార్డ్ ఉండాలి అని చెప్పేసి కూడా ఈయన కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అన్టచబిలిటీ, క్యాస్ట్ సిస్టమ్ అనేది పూర్తిగా నిర్మూలించబడాలి అని చెప్పేసి ఈయన కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు హిందుత్వ, హూ ఈజ్ ఏ హిందూ 1923 అనే పుస్తకాన్ని కూడా రాశారు. గుర్తుపెట్టుకోండి, హిందుత్వ, హూ ఈజ్ ఏ హిందూ 1923 అనే పుస్తకాన్ని కూడా రాశారు. సో హిందుత్వ అనే పదాన్ని కూడా ఈయన కాయిన్ చేశారు, తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, తర్వాత ఆయన ద హిస్టరీ ఆఫ్ ద వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని కూడా రివోల్ట్ ఆఫ్ 1857ని బేస్ చేసుకొని ద హిస్టరీ ఆఫ్ ద వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఈయన హిందుత్వాన్ని కూడా రత్నగిరి జైల్లో హిందుత్వ అనే దాన్ని కూడా రాశారనమాట. ఓకే, ఆయన కలం పేరేంటంటే మహారట్ట. ఆయన కలం పేరేంటి? మహారట్ట. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్, న్యూస్ పేపర్లో లేనివి కూడా చాలా పాయింట్స్ నేను మీకు చెప్పడం చేస్తాను. మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా నేను ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.